హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఛానల్ ఎండింగ్లో అండ్ వీడియో ఎండింగ్లో నేను మర్చిపోతున్నాను చెప్పడం, కాబట్టి స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను అనమాట. సో ఇది నేను ప్రిపేర్ చేస్తున్నది అయితే చిక్కుడుకాయ కోడిగుడ్లు టమాటా ఈగర్ అనమాట. ఇదైతే మా అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. మా అమ్మమ్మ నా చిన్నప్పుడు ఇట్లానే కర్రీ ఉండేది, చాలా టేస్ట్గా ఉండేది. బట్ ఏంటో తెలియదండి, ఈ మధ్యకాలంలో ఏ కర్రీ వండుతున్నా కూడా అంత టేస్ట్ అయితే లేదు, అంత టేస్ట్ లెస్ అయిపోయింది. ఇదివరకు వంకాయ టమాటా ఇగురు పెట్టుకొని తింటే చాలా బాగుండేదండి టేస్ట్. చికెన్ మటన్ కూడా సరిపోయి ఉండేవి కాదు. సో అంత మంచి టేస్ట్ మరి ఎక్కడ మిస్ అవుతుందో తెలియట్లేదు. మేబీ మన ఫుడ్ ప్రభావమా లేదంటే ఆర్గానిక్ తగ్గిపోయిందా ఏంటో తెలీదు. ఫైనల్గా అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. సో ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వాటికి నాట్స్ పెట్టుకోవాలన్నమాట బేసికల్గా, లేదంటే మనకి ఎగ్ విడిపోయిద్ది అండ్ ఫ్రై అవ్వదు త్వరగా. సో ఆయిల్ పోసుకొని అందులో ఇలా మన ఎగ్స్ని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే వాటికి ఒక పొర కడుతుంది ఎగ్స్కి. అట్లా పొర కట్టిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు కూడా వేసుకొని ఉప్పు వేసేసి మగ్గనిచ్చేయాలి. ఇలా ఓ పావుగంట మగ్గిన తర్వాత ఇంకా మొత్తం మగ్గిపోతుంది అనమాట, ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కాబట్టి ఆనియన్ త్వరగా మగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో పక్కనే నేను రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇదైతే డిన్నర్ టైం అనమాట. సో లాస్ట్ 1 వీక్ బ్యాక్ వీడియో ఇది. సో ఎడిట్ చేయడం కుదరక ఇంక ఇప్పుడైతే నేను ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా ఫైనల్గా అవన్నీ కుక్ అయిపోయగానే ఇంకా చిక్కుడుకాయలను కూడా మనం నీట్గా ఇలా వాష్ చేసేసుకొని మనము కర్రీలో అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఈ చిక్కుడుకాయలు అయితే మా ల్యాండ్లో పండినవో కాసినవో పూసినవో ఏదో ఒకటి అనుకోండి, బట్ మా ల్యాండ్లో వచ్చినవి ఇవి. సో మా ల్యాండ్లో చిక్కుడు పాదు ఉంటే ఇంకా అదైతే ఇలా చిక్కుడుకాయలు చాలానే కాసింది ఇయ్యరు. మేము చాలామందికి ఇచ్చాము. ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వండుకున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని టాక్ కూడా వచ్చిందనమాట. సో ఇంకా మేము కూడా చిక్కుడుకాయలను వండుకోవడం అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే చిక్కుడుకాయల మీద విరక్తి వచ్చేంత వరకు తిన్నామన్నమాట. సో అవి మగ్గిన తర్వాత ఇంకా అందులో ఆల్రెడీ మనం ఉప్పు ముందు వేసుకున్నాం కాబట్టి దానికి టేస్ట్కి తగ్గట్టుగా మనం ఉప్పు చూసుకోవాలి. సో అది మీరు ఎంత వేసుకుంటారో మెజర్మెంట్ మీ ఇష్టము. అండ్ కారం, పసుపు వేసుకొని మిక్సప్ చేసేసుకొని మగ్గనివ్వాలన్నమాట. ఉప్పు కారం వేసిన తర్వాత కూడా చాలాసేపు మగ్గనివ్వాలి. సో ఇదే సీక్రెట్ ట్రిక్ అనమాట. మనం ఏ కర్రీ కుక్ చేసినా వాటర్కి ముందు ఎంత ఎక్కువ మగ్గితే అంత టేస్ట్ పెరుగుద్ది. వెజ్జెస్ అవ్వనివ్వండి, నాన్ వెజ్జెస్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా మనము కర్రీలో వాటర్ మిక్స్ చేసే ముందు ఎంత ఎక్కువ టైం మగ్గితే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇది సీక్రెట్ టిప్ అనమాట. సో టైం అనేది ఖచ్చితంగా పాటించాలి మనం. కొంచెం ఎక్కువసేపే, ఇంచుమించుగా ఆల్మోస్ట్ కర్రీ కొంచెం అడుగంటుతుంది అనేంతవరకు కూడా ఉంచుకొని వాటర్ వేసుకుంటే కర్రీకి రెట్టింపు టేస్ట్ అనేది పెరుగుద్ది. అది నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నదనమాట. సో చికెన్, మటన్ కూడా అంతే. సో ఫైనల్గా అయితే కర్రీ అయితే కుక్ అయిపోతుంది. అండ్ ఎగ్స్ అన్నీ చూసారా, మనకి అలా పేడు కట్టడం వల్ల ఏంటంటే వాటర్లో కుక్ అయినా ఎక్కువసేపు కర్రీలో కుక్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను ఎగ్స్ సెపరేట్ తీయలా. ఆటోమేటిక్గా మీరు చూసే ఉంటారు వీడియో స్టార్టింగ్ నుంచి. ఆయిల్లో వేసిన ఎగ్స్ ఆనియన్స్తో మగ్గాయి, చిక్కుడుకాయలతో మగ్గాయి. ఉప్పు కారం వేసినప్పుడు ఒక పావుగంట మగ్గించాను, అక్కడ మగ్గాయి. సో ఎండ్ ఆఫ్ ద డే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకొని రైస్ అయితే పెట్టేసుకోవాలి. సో ఫైనల్గా టేస్ట్ అయితే అదిరిపోయింది. సో టేస్ట్ చూసేద్దాం, వచ్చేయండి. మరి కొంచెం అయితే రైస్ పెట్టేసుకున్నా, కర్రీ కూడా వేసుకున్నా. అండ్ నేను రైస్ క్వాంటిటీ ఎంత అయితే తీసుకుంటానో కర్రీ క్వాంటిటీ కూడా అంతే తీసుకుంటాను. బేసికల్గా ఇది నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన పద్ధతి. ఇంకా నేను కర్రీ అయితే స్మెల్లే నాకు తెలుస్తుంది. వీడియోలో నేను అది వివరించలేము కదా. సో కర్రీ మనకి వచ్చినప్పుడు ఆ స్మెల్ అట్లా ప్లేట్లో వేసుకొని కలుపుతున్నప్పుడు చాలా బాగుందన్నమాట. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నోట్లో నీళ్ళు ఊరుతాయి, అంత కమ్మగా ఉంది. అండ్ చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది, చూసారా. సో ఫైనల్గా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.